మూవీ రివ్యూవర్స్, ముందు మీరు సినిమా తీయండి, తర్వాత రివ్యూలు ఇవ్వండి అని ఫిల్మ్ మేకర్స్ అనడంలో పెద్ద తప్పేమీ లేదు. ఎందుకంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. నిజం చెప్పాలంటే దోలు తీరిపోయింది. ఫిల్మ్ మేకర్స్ అలా అనడం తప్పే, లాజికలీ తప్పే, బట్ ఐ ఫీల్ దెమ్. వాళ్ళని అనడంలో తప్పే లేదు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూపిస్తానేమో అనుకుంటారేమో మీరు. ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఐమ్ నాట్ గోనా షో యూ ద ఫిల్మ్. ఎందుకంటే కొన్నిగా కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఐ క్యాన్ షో యూ దట్. ఎందుకంటే మేము దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కోసం తీసాం. సో మేము యూట్యూబ్లో పెట్టాలి అనే విధంగా తెలియదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాపీరైటెడ్ మ్యూజిక్ అండ్ అదంతా బాగా రాలేదు. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ రియలీ. ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్, హాయ్, దిస్ ఈస్ గౌతమ్ ఆన్ ఫిల్మ్. అట్లీస్ట్ ఐమ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్. నా మేకింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గరకు వస్తే దారుణం, చాలా కష్టం. ఈవెన్ విత్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్, సేమ్ మైక్, సేమ్ కెమెరా, బట్ స్టిల్ చాలా కష్టం. వై? ఎందుకంటే యాక్చువల్లీ మా దగ్గర ఎక్కువ టైం లేదు. ఎందుకంటే మేము దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కోసం తీసాం. ఆ షార్ట్ ఫిల్మ్ థీమ్ ఏంటనేది ఒక 3 days ముందు రిలీజ్ చేస్తారు. ఆ థీమ్ని బేస్ చేసుకుని మేము రైటింగ్, షూటింగ్, ఎడిటింగ్ 3 రోజుల్లోనే అయిపోవాలి. అండ్ రైటింగ్, షూటింగ్, ఎడిటింగ్ అది జస్ట్ బేసిక్గా మాట్లాడుకుంటే, ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అందులో చాలా స్టెప్స్లో తన్నేసింది. సో సినిమా మొత్తం తన్నేసింది. యాక్చువల్లీ దాన్ని సినిమా అనడం కూడా వేస్ట్, షార్ట్ ఫిల్మ్ అనడం కూడా వేస్ట్, జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ స్టూడెంట్ ఫిల్మ్. లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్. అండ్ నిజానికి మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయి, ఎక్కడెక్కడ తన్నేసింది, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను అది తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను, ల్యాక్ ఆఫ్ టైం. రాయడానికి, తీయడానికి, ఎడిట్ చేయడానికి మొత్తం 3 days అస్సలు సరిపోదు. బట్ నేను అనుకునేది ఏంటంటే లిమిటేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ ఆర్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ క్రియేటివిటీ. వెన్ యూ ఆర్ లిమిటెడ్ బై థింగ్స్, ఎప్పుడైతే నీ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ కానీ లిమిటెడ్ ఎనీథింగ్ ఉంటాయో, యూ స్టార్ట్ టు వర్క్ విత్ వాట్ యూ గాట్. నీ దగ్గర ఉన్న దాంతోనే ఎలా బెటర్ ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్న దాని మీద ఫోకస్ చేస్తాం. అండ్ దట్స్ బీయింగ్ క్రియేటివ్. బట్ మా క్రియేటివిటీ ఇక్కడ కాస్త మరీ ఎక్కువైపోయింది. సో ఓవర్ క్రియేటివ్గా వెళ్ళాం, తన్నేసింది. ఏం చేయలేం. ఇంకో మేజర్ ఆస్పెక్ట్లో ఎక్కడ తనేదంటే క్యాస్టింగ్. మా మెయిన్ లీడ్ని క్యాస్ట్ చేస్తున్నప్పుడు లైక్ 3 daysలోనే మాకు కావాల్సిన హీరోని వెతుక్కోవడం కష్టమైపోయింది. రోల్స్ దగ్గరికి వస్తే రైటర్ ఇంకా డైరెక్టర్ నేను కదా. ఐ హ్యాడ్ ఎ స్మాల్ హ్యాండ్, బట్ మేజర్లీ నేను కాదు. బట్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ ఎవరినో నా చేతుల్లో ఉన్నాయి. కొద్దిగా ఎడిటింగ్ కూడాను, ఎడిట్ చాయిసెస్ అవి కూడా కొద్దిగా ఐ హ్యాండిల్ దెమ్. మాకున్న బడ్జెట్లో, మాకున్న టైం స్పాన్లో మాకు కావాల్సిన యాక్టర్ దొరకడం చాలా కష్టం. పోనీ మా టీంలోనే ఎవరన్నా మీరే చేసాను అంటే ముందుకు ఎక్కువ రారు. అదొక ప్రాబ్లం. వచ్చిన ఇట్స్ సేమ్ ప్రాబ్లం, సెట్ అవుతారు అనేది. బట్ మా వాడు ఏదో దొరికిన దాంతోనే సర్దుకుందాం అని వాళ్ళ ఫ్రెండ్ని తెచ్చుకున్నాడు. బట్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సూర్య, నువ్వు మంచోడే, కానీ ఒక మంచి యాక్టర్ మాత్రం కాదు. సారీ. ఫర్ సపోజ్ ఈవెన్ మాకు కావాల్సిన యాక్టర్ దొరికిన వాడికి కానీ తనకు కానీ మాకు కావాల్సిన లుక్స్ కానీ మాకు కావాల్సిన ఫిజికల్ ఆస్పెక్ట్స్ అవి ఉండవు. సో అక్కడ తన్నేసింది. అక్కడ కాంప్రమైజ్ ఏమో మేజర్ తనిందంటే అక్కడే. ఇంకో చోట ఎక్కడ తనిందంటే నో ప్లాన్ లేకుండా వెళ్ళిపోయాం. అంటే స్క్రిప్ట్ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, బట్ వెళ్ళిపోయాం డైరెక్ట్. డైలాగ్స్ కూడా రాసుకోలేదు, డైలాగ్స్ ఆన్ స్పాట్ రాసుకున్నాడు మావాడు. అక్కడ కొద్దిగా తనింది, లైక్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్. నాకు మళ్ళీ ఒక కొటేషన్ గుర్తొచ్చింది, అబ్రహాం లింకన్ చెప్పింది. ఏంటంటే, గివ్ మీ 6 hours టు చాప్ డౌన్ ఎ ట్రీ అండ్ ఐల్ స్పెండ్ మై ఫస్ట్ 4 hours షార్పెనింగ్ ది యాక్స్. ప్రిపరేషన్ లేకపోతే ఇంక వేస్ట్. అండ్ ఇంకెక్కడెక్కడ తనింది మోస్ట్లీ ప్లానింగ్లోనే. మళ్ళీ ప్లానింగ్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, అక్కడ తన్నేసింది. మాకు కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి, కాకపోతే అనుకున్న దానికన్నా కాస్త వీ ట్రమ్డ్ బిగర్ అండ్ వాంటెడ్ టు డూ బిగర్. అది చేసాం అనిపిస్తుంది స్టోరీ విషయంలో కానీ, స్క్రీన్ ప్లే విషయంలో కానీ. లైక్ నేను ముందు నుంచి అనుకుంటాను, లెట్స్ కీప్ థింగ్స్ గ్రౌండెడ్ లెవెల్లోనే ఉంచుకుందాం, లెట్స్ నాట్ గో అబౌవ్ అండ్ బియాండ్. ఇంకా మనం ఆ స్థాయికి చేరుకోలేదు అని నేను అనుకుంటున్నాను. బట్ అయిపోయింది అలాగా, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ మేము వచ్చిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, వీ వాంటెడ్ టు ప్లీజ్ ద జడ్జెస్ విత్ గ్రేట్ విజువల్స్ అండ్ మేకింగ్ అండ్ ఎడిటింగ్. బేసిక్గా చెప్పాలంటే మేము జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి సినిమా చేసాం, లైక్ టు విన్ ద కాంపిటీషన్. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలి అనే ఉద్దేశంతో తీసింది కదా నాకు తెలిసేది. ఇట్స్ జస్ట్ ఫర్ కాంపిటీషన్. అందుకని నేను దీన్ని ఒక ఫిల్మ్గా కూడా కన్సిడర్ చేయట్లేదు. ఇట్స్ జస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇట్స్ జస్ట్ ట్రయల్. కానీ తర్వాత షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక డీప్ హిట్ ఏంటంటే
వాళ్ళు జస్ట్ పాయింట్నే చూసారు, వాళ్ళు మేకింగ్ చూడలేదు అసలు. దే సా ద పాయింట్ దట్ దే వర్ మేకింగ్. అందులో ఒక షార్ట్ ఫిల్మ్లో అయితే డైలాగ్కి వాళ్ళు చెప్పే మాటలకి అసలు సింకే లేదు. లైక్ మేము అనుకున్నది ఇట్ హ్యాడ్ నో ఛాన్స్ విన్నింగ్, దానికే ప్రైజ్ వచ్చింది. పెచ్చనా కొడుకులేం కదా. సో ఇవన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఈ మేకింగ్లో. సో దీని నుంచి నేనేమి నేర్చుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక కాంపిటీషన్ కానీ వాళ్ళ కోసమని వీళ్ళ కోసమని ఈ షార్ట్ ఫిల్మ్ చేయకూడదు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయకూడదు. అంటే నేను చెప్పినట్టు వి మేడ్ ద షార్ట్ ఫిల్మ్ ఫర్ ద జడ్జెస్, కాంపిటీషన్ గెలవడానికి. అలా కాంపిటీషన్ గెలవడానికి టు ఇంప్రెస్ ద ఆడియన్స్, వీటి కోసం నువ్వు షార్ట్ ఫిల్మ్ చేయకూడదు. మేక్ షిట్ దట్ యూ వాంట్ టు యూస్ ఆర్ దట్ యూ వాంట్ మేక్. అంటే మేక్ ద ఫిల్మ్స్ దట్ యూ వాంట్ టు సీ. నువ్వు చేయాలనుకున్న ఫిల్మ్స్ని చేయి. ఐ మీన్ లైక్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి అంత బర్డెన్ లేదు నిజానికి షార్ట్ ఫిల్మ్ అప్పుడు. ఆ బర్డెన్ నీకు ఎక్కువ ఫీచర్ ఫిల్మ్స్కి ఉంటుంది. ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, కలెక్షన్ గట్టిగా రావాలి, అది వాళ్ళ బర్డెన్. మనకు అది ఉండకూడదు ఇప్పుడు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం పెద్ద ఫిల్మ్స్కి వెళ్ళే కొద్దీ క్రియేటివ్ కంట్రోల్ పెరుగుతూ ఉంటుంది మనకని. ఫిల్మ్ సైజ్ పెరిగే కొద్దీ మన క్రియేటివ్ కంట్రోల్ తగ్గుతూ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ దట్ వీ క్రియేటివ్స్ హ్యావ్ ద మోస్ట్ క్రియేటివ్ కంట్రోల్. ఇక్కడ సినిమా ఇలా ఉండాలి అనే మ్యాక్సిమం కంట్రోల్ మా చేతిలో ఉండేదంటే ఈ టైంలోనే. ఇఫ్ యూ ప్రూవ్ దట్ పీపుల్ లైక్, నీకు నచ్చిందే జనాలకు నచ్చింది అనుకో, ఇంక సెట్టే, ఆల్మోస్ట్ సెట్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సందీప్ రెడ్డి వంగ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఎవరినో పట్టుకోలేదు, బట్ ఒక విషయం చెప్పాడు ఏంటంటే మిగతా డైరెక్టర్స్ అందరూ జనాలు వాళ్ళకన్నా తక్కువగా ఆలోచిస్తారు, చిన్నగా ఆలోచిస్తారు అనుకుంటారు, కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం జనాలందరూ తన లెవెల్లోనే ఆలోచిస్తారు అనుకుంటారు. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ది అదర్ డైరెక్టర్స్ అన్నారు. అండ్ ఇట్ హిట్ మీ హార్డ్. అప్పుడు అనిపించింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నీ కోసం చేయని. నిజానికి టైం కాన్స్టెంట్ ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే బై దిస్ టైం అవగొట్టేయాలి అన్నట్టు చేస్తే అది అవగొట్టేసినట్టు ఉంటుంది, ఏదో వదిలించుకోవాలన్నట్టు. దాని మీద ఎక్కువ నువ్వు కేర్ తీసుకుని లైక్ యూ డోంట్ కేర్ఫుల్లీ కార్వ్ దోస్ డీటెయిల్స్, వదిలేస్తావు జస్ట్ కానిచ్చే అంటాను. ఇట్స్ నాట్ రైట్. నిజానికి ఫిల్మ్ చాలా సినిమాలు దెబ్బేసేది అక్కడే, ఏదో అవగొట్టేయాలి అని చేసేస్తారు, అక్కడ చాలా దెబ్బేసేస్తుంది. మేము అలాగే చేసాం, మాకు అక్కడే దెబ్బడిపోయింది. ఏదో త్వరగా షూట్ చేసేయాలి, రేపు ఎడిటింగ్ మొదలు పెట్టాలన్నట్టు. సో అక్కడ దెబ్బేసింది. ఇంకా ప్రిపరేషన్ దగ్గరకు వస్తే నేను మా వాడికి చెప్పాను, ఒరే నువ్వు స్క్రిప్ట్ రాసుకున్నావు, నువ్వు క్లీన్గానా షార్ట్ డివిజన్ చేసుకొని నాకు కావాల్సిన షార్ట్స్ ఇవి గీసుకో. మామూలుగా ఏ కంపోజిషన్స్లో కావాలి నీకు, వైట్ షార్ట్స్ ఎన్ని కావాలి, మీడియమ్స్ ఎన్ని కావాలి, క్లోజప్స్ ఏంటి, ఏ షార్ట్స్ కావాలి నువ్వు రాసుకో, గీసుకో. వచ్చిన తర్వాత వీకెండ్ టక్ మనీ చేసేయచ్చు. లైక్ వీ హ్యావ్ అన్ ఐడియా వాట్ టు డూ అని. హి డిడ్ంట్ డూ ఇట్. ఆన్ ద స్పాట్ చేసిన ఏదో బాగానే వచ్చింది, కానీ బట్ ముందే ఆ షార్ట్ డివిజన్ చేసుకుని వచ్చింటే ఇంకా బాగా వచ్చిండేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా తీయకముందే ఎడిట్ చేయాలి. ఎలాగంటారా, లైక్ సింపుల్గా ఏంటంటే మామూలుగా షార్ట్స్ గీసుకోమని చెప్పాను కదా, అలాగే మామూలుగా గీసుకుంటాం డ్రాయింగ్స్, ఫ్రేమ్ ఎలా ఉంటుంది, ఓ క్యారెక్టర్ ఎక్కడ ఉంది, ఓ క్యారెక్టర్ ఎక్కడ ఉంది అన్నట్టు. ఆ ఫ్రేమ్ గీసుకుని ఆ ఫ్రేమ్కి ఏ క్యారెక్టర్ ఏ డైలాగ్ చెప్తారో మాకు మేము ఓన్గా డబ్బింగ్ చెప్పేసుకుంటాం. లైక్ ఆఫ్ ద క్యారెక్టర్ సేజ్ అన్నట్టు. లైక్ తర్వాత మళ్ళీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మ్యూజిక్ పెట్టి ఆ డైలాగ్స్ని సింక్ చేసి ఆ సినిమా యొక్క బ్లూ ప్రింట్ మొత్తం వచ్చేస్తుంది. సినిమా తీసే ముందే సినిమాకి కావాల్సిన షార్ట్స్ ఏంటి, సినిమా ఫ్లో ఎలా ఉంటుంది అని నీకు ముందు ఒక ఐడియా వచ్చేస్తుంది. అది నేను బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రీ ఎడిటింగ్ మై ఫిల్మ్స్ రాసుకున్న తర్వాత. ఈ మెథడ్ ఉంది కదా, దీన్ని ఆల్రెడీ చాలా పెద్ద ఫీచర్ ఫిల్మ్స్ కూడా వాడారు. అంటే ప్రీ ప్రొడక్షన్లో డ్యూన్కి వాడారు, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్ ఫ్రాంచైజ్కి వాడారు. ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది డ్యూన్ మీద, హౌ టు ఎడిట్ డ్యూన్ అని. డ్యూన్ ఎడిటరే ఒక వీడియో చేసి పెట్టారు, అందులో ఉంటుంది ఇలాగ డ్రాయింగ్స్ దాన్ని మేము ఫొటోస్ పెట్టి దాన్ని ఎడిట్ చేసాం, ఒక ప్రీవ్యూ లాగా. ఆల్మోస్ట్ ఒక మా షార్ట్ ఫిల్మ్కి అంతా అలాగ ఒక ప్రీవ్యూ ఎడిట్ లాగా చేసుకోవాలనేది అర్థమైంది. నా ఎడిట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్ హ్యాస్ టు బీ క్లోజ్ ఎనఫ్ టు బీ ఏ గుడ్ ప్రోడక్ట్. పర్ఫెక్ట్గా అక్కర్లేదు, జస్ట్ గుడ్ ఎనఫ్. అండ్ దీన్ని బట్టి నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ద మోర్ వర్క్ యూ డూ బిఫోర్ ద షూటింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ద ఈజియర్ ఇట్ ఈస్ వైల్ యూ షూట్. ఇంకా అసలు డీటెయిల్గా చెప్పాలంటే షూటింగ్కి ముందు నువ్వు ఎంతైతే హోంవర్క్ చేసుకుంటావో, ఎంతైతే ఈ షార్ట్స్ కావాలి, ఈ ఫ్లో ఎలా ఉంటుంది, నేను చెప్పిన ప్రీ ఎడిటింగ్, షార్ట్ డివిజన్ ఇవన్నీ చేసుకుని వెళ్తే తర్వాత సెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని నీకు ఎక్కువ టైం ఉంటుంది. లైక్ సెట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడే సెట్లో చూసుకున్న షార్ట్ డివిజన్ డైలాగ్స్ అని వెళ్ళిపోతే అక్కడ వేరే ప్రాబ్లమ్స్ వస్తే ఇక అవి ఇవి తోడి ఇంకా దెబ్బేసేద్ది. మాకు అదే దెబ్బేసింది. ఓకే, సో నువ్వు ఇంత నేర్చుకున్నాను అన్నావు, ఈ ఏరియాస్లో నువ్వు ఇంప్రూవ్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే సింగిల్ లొకేషన్, సింగిల్ సీన్, జస్ట్ ఏ సింగిల్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్. దాన్ని రాసుకుంటాను. ఆ ఒక్క సీన్లోనే, ఆ ఒక్క కాన్వర్జేషన్లోనే ఐ నీడ్ టు గివ్ ఇట్ ఎ బిగినింగ్, ఎ మిడిల్ అండ్ ఎన్ ఎండ్. ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, గివింగ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ దెన్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఆ 3 ఐ నీడ్
టెల్ దట్ స్టోరీ ఇన్ దట్ వన్ సీన్. తర్వాత దాన్ని మళ్ళీ నేను ప్రీ ఎడిట్ చేసుకుంటాను. ఐ డ్రా మై షార్ట్స్. ఈ ఫ్రేమ్లో ఏ క్యారెక్టర్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఈ ఫ్రేమ్లో ఏ క్యారెక్టర్ ఏ డైలాగ్ చెప్పాలి, అవన్నీ నేను ముందే రాసుకుని ఐ ప్రీ ఎడిట్ మై ఫిల్మ్. దాన్ని ప్రీవ్యూ చూసుకుని దాని బేసిన్ మీద నా ఫ్రెండ్స్ని యాక్టర్స్ కింద తీసుకుని వాళ్ళ చేత రిహార్సల్స్ చేయించి ఇలా కావాలని చెప్పి దెన్ ఐ గో టు షూట్. ఐ షూట్ ద ఫిల్మ్. దాని తర్వాత నేను యూట్యూబ్లో పెడతాను. దెన్ ఐ షో ఇట్ టు పీపుల్. నాకు జనాలకు చూపిస్తాను. ఐ టేక్ ఫీడ్బ్యాక్. ఏ ఆస్పెక్ట్స్లో నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ సినిమా పండింది, ఎక్కడ కొద్దిగా బ్లర్ అయ్యింది, ఎక్కడ ల్యాగ్ అయ్యింది, అలాగే ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకుంటాను. దాని తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మొత్తం అనలైజ్ చేసి అనాలిసిస్ మీద మళ్ళీ ఐ రైట్ ఎ న్యూ కాన్వర్జేషన్, ఐ రైట్ ఎ న్యూ సీన్. మళ్ళీ ద సైకిల్ రిపీట్స్. సింపుల్గా సైకిల్ ఏంటంటే ఫస్ట్ ఐ రైట్ ఒక సీన్ రాసుకుంటాను, ఒక సింపుల్ కాన్వర్జేషన్. దెన్ ప్రీ ఎడిట్, దాని బ్లూ ప్రింట్ నేను ఎడిట్ చేసుకుంటాను. నెక్స్ట్ రిహార్సల్, మా ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళ చేత రిహార్స్ చేస్తాను. తర్వాత షూట్ ఇట్. ఆ ప్రీ ఎడిట్ ప్రకారంగా నేను మొత్తం షూట్ చేస్తాను. దెన్ ఎడిటింగ్, దాన్ని ఎడిట్ చేయడం, పబ్లిష్ చేయడం, జనాలకు చూపించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం. అనలైజ్ చేసిన దాన్ని మళ్ళీ బ్యాక్ టు స్టెప్ 1. ఆ డేటాను బేస్ చేసుకుని ఐ నీడ్ టు రైట్ అనదర్ సీన్. అలాగే సైకిల్ రిపీట్స్. అలాగే నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటే ఐ విల్ ఎవెన్చువలీ స్లోలీ ఇంప్రూవ్. అండ్ when I think I'm ready, when you think I'm ready, I will make a bigger short film. Maximum ఈ షార్ట్ ఫిల్మ్స్ ఉన్న ఒక మ్యాక్సిమం 10 minutes లాంటి ఉంటుంది. అంత లాగా నేను ఎక్కువ 10 minutes వెళ్ళిపోద్ది, తక్కువ 3 minutes to 5 minutes. అండ్ మై బిగ్గర్ షార్ట్ ఫిల్మ్ ఇట్స్ గోన్ బి ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes ఉంటుంది. సో అది మ్యాటర్. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇంత ఉంటుంది, ఇన్ని లప్పులు పడాలి, ఇన్ని తంటాలు పడాలి. ఇంకా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.